రైట్ బ్రేకింగ్ చూస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలోనే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని బీజేపీ తన ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసింది. ఉభయ సభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరు కావాలని కోరింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది. మరొక వైపు కాంగ్రెస్ కూడా తన ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసింది. డిసెంబర్ 13, 14 తేదీలో సభకు తప్పకుండా హాజరు కావాలని కోరింది. ఇక ఈ 2 రోజుల్లో భారత రాజ్యాంగంపై చర్చ జరగబోతుంది. డిసెంబర్ 13, 14 లోక్సభలో, డిసెంబర్ 16, 17న రాజ్యసభ వరకు కూడా చర్చ జరగనుంది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. లోక్సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోని ఉభయ సభల్లో చర్చలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభానాయకుడిగా ఉండగా, రాజ్నాథ్ సింగ్ లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఉన్నారు. డిసెంబర్ 14న లోక్సభలో రాజ్యాంగంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమిస్తారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఏడాది సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈరోజు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకకాలంలో 100 రోజుల వ్యవధిలో పట్టణ పంచాయతీ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభలకు ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇక కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పీఎం మోదీ ప్రశంసించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. రైట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని బీజేపీ తన ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసింది. అలాగే ఉభయ సభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరు కావాలని కోరింది. ఇటువైపు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేబినెట్ వన్ నేషన్ సంబంధించి జరగబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సంబంధించి 3 లైన్ విప్ జారీ చేసింది. పూర్తిగా చర్చ జరగబోతోంది. ఈ అంశాలు ప్రధానంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఈరోజు కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఆమోదం తెలిపింది. ఏదైతే ఈ బిల్లు వస్తుంది జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది రూట్ క్లియర్ చేసుకునేందుకు ఈ వన్ నేషన్ వన్ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టారు. అయితే దీని మీద చర్చ జరగబోతుందని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 13, 14 తేదీలలో పార్లమెంటుకి సభ్యులందరూ హాజరు కావాలని చెప్పేసి బీజేపీ విప్ జారీ చేయడం జరిగింది. 3 లైన్ విప్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ సభ్యులకు సేమ్ విప్ని జారీ చేశారు. 3 లైన్ విప్. వాళ్ళు కూడా 13, 14 తేదీల్లో పార్లమెంట్ లో తప్పనిసరిగా హాజరు కావాలని అందులో పేర్కొనబడింది. అయితే ప్రధానంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు మీద ఇప్పటికీ కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తర్జన భర్జన జరుగుతుంది. అధికార పార్టీ అయితే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ బిల్లు తీసుకురావాలని చెప్పేసి భావిస్తుంది. అందుకని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మనకు తెలుసు జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల మనకి ఏకకాలంలో ఎన్నికలు అటు పార్లమెంటుకు, అదేవిధంగా ఇటు శాసనసభకు కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం వల్ల మనకి సమయము ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, అదేవిధంగా సిబ్బంది కొరత తీరుతుందని చెప్పేసి కూడా అందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా జీడీపీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అనేది కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఇది ఈ జమిలీ ఎన్నికల వల్ల
ఇబ్బందులు కూడా లేకపోలేదు. కానీ ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలి. ఖచ్చితంగా ఎన్నికలైతే దేశానికి బాగుంటుంది. ప్రతిసారి కూడా ప్రతి నెల ప్రతి ఏడాది ఏదో ఒక రకంగా ఎన్నికలు జరగడం వల్ల ఇటు సమయము అదేవిధంగా ధనం ప్రజాధనం మిస్యూజ్ అవుతుందని చెప్పేసి కూడా కమిటీ అభిప్రాయపడింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక కూడా ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా ఎన్నికలు ఒకేసారి జరపాలి దేశవ్యాప్తంగా కూడా అని చెప్పేసి ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అందుకోసమే పార్లమెంట్ లో దీనికి సంబంధించి చర్చ జరపాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. గతంలో మనం చూసాం మనకి కొన్ని ఎన్నికలు కొన్ని బిల్లుకు సంబంధించి తీసుకురావడం మనకి కాశ్మీర్ సంబంధించి ఆర్టికల్ 367 కావచ్చు, లేకపోతే తలాక్ సంబంధించింది కావచ్చు. అదేవిధంగా మనకి కొన్ని ప్రాముఖ్యమైన బిల్లులు ఆ బిల్లులన్నింటినీ కూడా అప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఆ తర్వాత పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదం తెలిపే విధంగా చట్టం చేయడం లాంటివన్నీ కూడా చేసింది. ఇప్పుడు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. 13, 14 తేదీల్లో దాన్ని పార్లమెంట్ లోక్సభలో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఆ తర్వాత 16, 17 తేదీల్లో రాజ్యసభలో కూడా బిల్లును ప్రవేశపెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇక్కడ లోక్సభలో మనకి డిప్యూటీ లీడర్ గా ఉన్న రాజ్నాథ్ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో అయితే చర్చ ఇదే జరుగుతుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు మీద చర్చ ఉండబోతుందని చెప్పేసి చాలా మంది నేతలు అంటున్నారు. కానీ ప్రధాని మోడీ కూడా దీనికి సంబంధించి రాజ్యాంగ మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధాని కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం. అయితే మొత్తానికి ఏదైనా ఈ 13, 14 తేదీల్లో అయితే ఒక కీలకమైన ఒక ప్రకటన అయితే రాబోతుంది. కీలకమైన ఒక బిల్లు మీద చర్చ జరగబోతుందని మాత్రం ఒకవైపు వినిపిస్తుంది. కానీ మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లా లేకపోతే రాజ్యాంగం ఏర్పడింది కాబట్టి దాని మీద రాజ్యాంగం మనము శతదినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి దాని మీద చర్చ జరగబోతుందా అనేది చూడాల్సింది. అయితే మొత్తానికైతే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రాజశేఖర్. ఎస్ సార్, శ్రీనివాస్, ప్రధానంగా ఇంకొక అంశం అంటే ఏదైతే నివేదిక సమర్పించారో రామ్నాథ్ కోవింద్కి సంబంధించి అందులో జీడిపి వచ్చేసి 1 నుంచి 1.15% అంటే పెరిగే అవకాశం కనిపిస్తుంది. జీడిపి వల్ల కూడా మనకి లాభం అంటే దేశానికి సంబంధించి ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నట్టు నివేదిక కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఎదుర్కోవడానికి ఇది ఒక అస్త్రంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అయితే ఇక్కడ 1 నుంచి 1.5 పెరుగుతుంది జీడిపి అన్నదంటే దీనికి రీజన్స్ కూడా లేకపోతే ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల డబ్బు అంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆదా అవుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు జరపడం వల్ల అన్ని కూడా ఎన్నికల సంఘమే నిర్వహించాలి, కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సి వస్తుంది. తద్వారా ప్రతి ఎన్నికలకు కూడా 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ అక్కడ వెచ్చిస్తూ వచ్చింది. సో ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల బ్యాలెట్ కావచ్చు, లేకపోతే ఈవీఎంలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకేసారి రూపొందిస్తారు, ఒకేసారి దాన్ని వాడతారు కాబట్టి పెద్ద ఖర్చు ఉండకపోతే సిబ్బంది అవైలబుల్ ఉంటారు, దానికి కావాల్సిన సెక్యూరిటీ భద్రతా సిబ్బంది ఉంటుంది కాబట్టి అంతా ఒకేసారి జరిగిపోతుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఒక చోట ఎన్నికలు జరుపుకుంటూ పోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న ఒక భావన వ్యక్తమవుతుంది. అందువల్లనే మనకి 1000 కోట్ల రూపాయలు భారత ఎన్నికల్లో కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. సో అవన్నీ కూడా ఆదా అవుతాయి, తద్వారా జీడిపి పెరుగుతుంది అనేది. అదేవిధంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రచారంలో ఖర్చు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, తద్వారా జీడిపి పెరుగుతుందని చెప్పేసి ఇలా చాలా రకాలుగా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మరి దీని మీద 13, 14 తేదీలో చర్చ ఉంటుందా ఉండదా, రాజ్యాంగం సంబంధించి కేవలం ప్రధాని ప్రకటన చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.